ఒక అడవిలో ఏనుగు కుటుంబం జీవిస్తూ ఉండేది. ఒక మగ ఏనుగు, ఒక ఆడ ఏనుగు, ఇంకా వాళ్ళ 2 పిల్ల ఏనుగులతో కలిపితే ఆ కుటుంబం. ఆ కుటుంబంలో చిన్నవాడు చాలా అల్లరివాడు. ఒకరోజు ఆ ఏనుగు కుటుంబం అడవిలో ఉండే నదికి స్నానానికి వచ్చింది. స్నానం చేసేటప్పుడు ఆ చిన్న ఏనుగు బోలెడంత అల్లరి చేసింది. బాబు, నదిలో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. అవునవును, కొన్ని రోజులుగా తన అల్లరి చాలా ఎక్కువైపోయింది. ఏ చిన్నోడా, జాగ్రత్తగా ఒక చోటు ఉండరా. ఆ సమయంలో నది ఒడ్డు నుండి ఒక చెట్టు మీద ఒక చిన్న పక్షి కూర్చునుంది. ఆ చిన్న ఏనుగు చేసే అల్లరినంతటినీ ఆ చిన్న పక్షి చూస్తూనే ఉంది. చూడగా చూడగా మరింత ఆశ్చర్యానికి గురైంది. అరే, ఆ ఏనుగు ఎంత బాగా ఆడుకుంటుందో. ఏనుగుతో స్నేహం చేయాలని ఆ చిన్ని పక్షి కోరుకుంది. నువ్వు ఆటం చూస్తుంటే జాలీగా ఉంది. నువ్వు చాలా తెలివైన వాడివి. మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందామా? మన స్నేహితులుగా ఉండొచ్చా? అలా అడగడానికి నీకెంత ధైర్యం ఉంది? నేను ఏనుగు పిల్లని. భూమి మీద నివసించే జంతువులన్నిటిలో చాలా పెద్ద జంతువుని నేనే. కానీ నువ్వు ఒక చిన్న సాధారణ పక్షివి. మనిద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? ఓ, అదే విషయం. నీ మీదున్న ప్రేమ కొద్దీ అడిగాను. తప్పైతే క్షమించు. ఆ ఏనుగుతో స్నేహం చేయలేక పాపం ఆ చిన్ని పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అహంకారంగా ఉండే ఆ చిన్న ఏనుగు అల్లరి చేష్టలు చేస్తూనే ఉంది. అలా స్నానాన్ని ముగించుకుని వాళ్ళు అడవిలోకి వెళ్తూ ఉన్నారు. వెళ్లే దారిలో ఒక చెరుకు తోటని ఆ చిన్ని ఏనుగు చూసింది. అమ్మా నాన్నలకి తెలియకుండా మెల్లమెల్లగా తన చెరుకు తోట మధ్యలో దాక్కున్నాడు. ఇదేం తెలియక ఆ మిగతా 3 ఏనుగులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాని వాళ్ళందర్నీ భలే మోసం చేసేనన్న ఉద్దేశంతో ఆ ఏనుగు చెరుకు తోటలో ఉన్న చెరుకుల్ని తీసుకుని తినడం మొదలుపెట్టింది. ఇది ఎంత తీయగా ఉందో! చాలా రుచిగా ఉంది. నేను ఇక్కడ రావడం మంచిదైపోయింది. అక్కడున్న చెరుకు చెట్లని ఒక్కొక్కటిగా విరగ్గొట్టి కొన్నిటిని కడుపు నిండా తింది. అయ్యయ్యో, వేటగాడు! అనుకోకుండా వేటగాడు రావటం వల్ల ఆ తోటలోంచి అది బయటికి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి! భయంతో బాగా ఏడవటం మొదలుపెట్టాడు. దారి తప్పి ఎక్కడికో వెళ్లిన చిన్న ఏనుగు దారి తెలియక పరితపించాడు.
వాడలా ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో, అమ్మా నాన్న కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? అమ్మా అమ్మా అమ్మా. కాని ఆ సమయంలో ఆ చిన్ని పక్షి ఆ చిన్న ఏనుగు ఏడుపుని పసిగట్టింది. ఎగురుకుంటూ తన దగ్గరికి వచ్చింది. అలా ఏడుస్తూ చెట్టు కింద కూర్చున్న ఏనుగుని తను చూసింది. చిన్న ఏనుగు, నువ్వెప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమైంది? నేను దారి తప్పి వచ్చేసాను. నేను మా అమ్మ నాన్నని చూడాలి. నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నేను నిన్ను వెంబడిస్తూనే వచ్చాను. కారణం నీకు తెలివితేటలు ఎక్కువని నాకు అర్థమయ్యింది. కానీ అహంకారం ఆపదలో పడేస్తుందని నాకు తెలుసు. అయ్యయ్యో, నాకిప్పుడు చాలా భయంగా ఉంది. ఏం భయపడకు, నేను కాపాడుతాను. నువ్వు నాతో పాటు రా. నేను మీ అమ్మ నాన్నల దగ్గర నేను వదులుతాను. ఆ చిన్న పక్షి ముందుగా వెళ్తూనే ఉంది. అలాగే దారి చూపించింది. ఆ చిన్న ఏనుగు కూడా దాన్ని వెంబడిస్తూ వెళ్ళింది. అలా ఆ చిన్ని పక్షి ఆ చిన్న ఏనుగుని వాళ్ళమ్మ నాన్నల దగ్గరికి చేర్చింది. బంగారం, ఇంతసేపు ఎక్కడికెళ్ళావమ్మా? అమ్మా, నేను ఇంతసేపు దారి తప్పాను. ఈ పక్షి నన్ను తీసుకొచ్చి చేర్చింది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఆపదలో సహాయం చేసేవాడే నిజమైన మిత్రుడు. నా అహంకారమే నన్ను ఆపదలో పడేలా చేసింది. పక్షి, నువ్వే నన్ను చివరికి కాపాడావు. చివరికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. ఇక నుంచి మనిద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉందా? అహంకారం ఆపదల్లో పడేస్తుంది. ప్రేమే అన్నిటికంటే గొప్పది. ప్రేమగా ఉంటేనే స్నేహంగా ఉండగలుగుతాం. ఏంటి ఇంత అల్లరి చేస్తుంది ఈ కోతి పిల్ల? మనల్ని మామిడి పండు తినకుండా చేసింది. ఇంత అల్లరి చేస్తుందా ఈ కోతి? ఆ కోతి చాలా అల్లరి చేసేది. తను చేసే అల్లరి వల్ల అడవిలో ఉండే మిగతా జంతువులు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవి. అదలా ఉండగా ఒకరోజు ఆ అడవిలో చెట్లని కొట్టడానికి కొందరొచ్చారు. వాళ్ళు అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టుని కొట్టడం మొదలుపెట్టారు. బాబు నూలా, అడవిలో చెట్లు కొట్టేసేవాళ్ళు వచ్చినట్టుకున్నారు. నువ్వు అటువైపుకి వెళ్ళొద్దు. నువ్వు వాళ్ళ కంట్లో పడితే చాలా ప్రమాదం. సరే సరే, నేను చూసుకుంటానులే. అలా అయితే ముందు ఆ చోటుకి వెళ్ళి చూసి ఆ తర్వాతే మనం తినాలి. చెట్టుని ఎలా కొస్తారో నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. బాబు అటు వెళ్ళకో. నువ్వు వెళ్ళి అక్కడ నీ తోక జాడించకో. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా నూలన్ కోతి కూడా అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో చెట్టు కొట్టే వాళ్ళెవ్వరూ అక్కడ లేరు. వాళ్ళు పని ముగించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్లిన నూలన్ కోతి వాళ్ళ ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంది. దానితో ఆడటం మొదలుపెట్టింది. చివరికి నూలన్ కోతికి కూడా అదే జరిగింది. అలా అహంకారంతో అల్లరిగా ఉండే కోతికి ఆ రోజు తోక పోయింది. తోకలేని కోతి వెళ్తోంది చూసారా?
చూసామే, ఇది మేము చూస్తున్నామే. తోకలేని కోతిని అడవిలోని మిగతా మృగాలన్నీ వేళాకోళం చేస్తూ ఉండేవి. నూలన్ కోతికి చాలా బాధగా అనిపించింది. తను ఒక పెద్ద చెట్టెక్కి కూర్చుంది. అప్పుడే ఆ చెట్టుకున్న రంధ్రంలో ఏదో దగదగ మెరవడం తను చూసింది. ఆహా, ఏంటిది దీపంలా ఉందే? తోకను కోల్పోయిన నాకు దేవుడిచ్చిన దీపమేమో ఇది. ఏది ఏమైనా సరే దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి చేయను. మీకు సహాయం చేయడానికే నేను వచ్చాను. నాకు సాయం చేయడానికా? అదెలాగా? అవును, నేను నీ ఆశలన్నిటినీ నెరవేరుస్తాను. నా ఆశలన్నిటినీ నా? నీ ఆశ ఏదైనా సరే నేను నెరవేర్చి ఇస్తాను. కానీ 3 ఆశలు మాత్రమే అడగాలి. ఈ రోజు నాకంత అదృష్టమే. ఈ భూతం దగ్గర నుంచి 3 వరాలు కోరుకోవాలి. ఆ తర్వాత ఈ అడవిలో నేను ఒక మహారాజులా తిరుగుతాను. ముందుగా తెగిపోయిన ఈ తోకని అడుగుతాను. నాకు ముందుగా తెగిపోయిన నా తోక కావాలి. ముందు దాన్ని ఇవ్వు చూద్దాం. ఓ, దానికేముంది, వెంటనే చేస్తాను. ఇదిగో నీ తోక, తీసుకో. ఏంటి భూతం పాడు చేస్తున్నావు? నేను అడిగింది ఈ తోక ఇంతకు ముందు నాకున్నట్టే ఉండాలి అని. ఓ, అంతే నా విషయం. శరీరానికే కదా, పెట్టచ్చు. ఇందా తీసుకో. అయ్యయ్యో, ఏ భూతం, ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడైనా తోక పొట్ట మీద ఉంటుందా? ఇంకెక్కడ పెట్టాలి? తోక ఎక్కడుంటుందో కూడా తెలియని తెలివి తక్కువ భూతంలా ఉన్నావే. తెలీదు యజమాని, నాకు తోక లేదు కదా. ఇలా చూడు, ఇదిగో ఇక్కడే ఉంటుంది. ఏంటి, అర్థమైందా? ఓ, అంతేనా? ఇదిగో ఇప్పుడే పెడతా. భలే భలే భలే, పోయిన తోక తిరిగి వచ్చేసింది. ఏ భూతమా, ఇంకా మిగిలిన 2 వరాలు కోరుకుంటాను, నాకిస్తావా? నీకు నేను 3 వరాలు ఇచ్చేశాను. ఎప్పుడో? ఇప్పటిదాకా నువ్వు ఇచ్చింది 1 వరమే కదా. తోక తీసుకొచ్చి ఇచ్చింది అది మొదటి వరం. తోకని శరీరంలో అంటించమన్నది 2వ వరం. తోకని మళ్ళీ మార్చి అతికించమన్నావుగా, అది 3వ వరం. ఏంటిది? నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతోంది. తెలివి తక్కువ దద్దమ్మ కోతి, నీకు తోకైనా దక్కింది కదా, అదే పెద్ద అదృష్టమని సంతోషపడు. ఇకపైనైనా ఎవ్వర్ని ఇబ్బంది పెట్టొద్దు. నేను చెప్పింది అర్థమైందా? ఆ తర్వాత ఎప్పుడూ కూడా మిగతా ప్రాణుల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏడిపించడం కానీ తను చేసేది కాదు. ఒకరోజు నది ఒడ్డునే ఉన్న మామిడి చెట్టు మీద మంచి మిత్రులైన రామచిలుక, ఉడత మాట్లాడుకుంటూ ఉన్నారు. పచ్చచిలుక, ఈ రోజు ధాన్యం తినడానికి నువ్వు వ్యవసాయ భూమికి వెళ్ళలేదా? అక్కడికే వెళ్ళబోతున్నాను మిత్రమా. అక్కడున్న అరటి తోటలు తేనెతో ఉన్నవి చాలా ఉన్నాయి. ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చాను. అలాగా? అయితే ఈ రోజు నేను కూడా నీతో అక్కడికి వస్తాను. అప్పుడే వాళ్ళిద్దరూ ఆ దృశ్యాన్ని చూశారు. ఆ నదిలో ఓ చీమ మునుగుతూ తేలుతూ వస్తూ కనిపించింది. నీళ్లలో పొరపాటున పడిపోయిన ఆ చీమ మునిగిపోతూ ఉంది. దాన్ని చూసిన రామచిలుక చెట్టు మీద నుంచి ఎగురుకుంటూ వచ్చి చీమకి దగ్గరగా రాసాగింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ చీమను చూసి రామచిలుక చాలా బాధపడింది.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రామచిలక ఒక ఆకుని తీసుకొచ్చి నీళ్ళలో మునుగుతున్న చీమ పక్కనే పెట్టింది. ఆ ఆకు మీదకెక్కి చీమ ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. బాగా అలసిపోయిన ఆ చీమని రామచిలుక ఆకుతో పాటు తీసుకెళ్లి ఒడ్డున చేర్చింది. పచ్చచిలుక, ఈ రోజు నువ్వు సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడావు. నువ్వు గాని రాకపోయి ఉంటే నేను ఆ నదిలో పడి కొట్టుకుపోయి చనిపోయేవాడిని. ఆ సమయంలో నేను చూడటం నా అదృష్టమని నేను అంటాను. ఏంటి, నీ యొక్క అదృష్టమా? అవును, అందువల్లే నేను కాపాడగలిగాను. ఒక ప్రాణాన్ని కాపాడటం నా అదృష్టమని నేను భావిస్తున్నాను. చీమా, నువ్వు ఎలా నదిలోకి వెళ్ళి పడిపోయావు? ఆ నది పక్కన ఉన్న చెట్టు మీద తేనె తాగుదామని నేను అక్కడికి వెళ్ళాను. ఆ సమయంలో నేను కాలు జారిపోయి అదిగో ఆ నదిలో పడిపోయాను. ముందు వెనక చూసుకోకుండా నడిస్తే ఇలాగే జరుగుతుంది. ఏవైనా సరే సరైన సమయానికి ఆ పచ్చచిలుక నేను చూడకపోయి ఉంటే నదిలో పడ్డ నువ్వు అలా సముద్రంలో కలిసిపోయేవాడివి. పచ్చచిలుక, నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. దీనికి బదులుగా ఏదో ఒక రోజు నీకు తప్పకుండా సహాయం చేస్తాను. సహాయం చేస్తావా? నువ్వా? నలకలా ఉండే చీమవి నువ్వు, ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లే చిలుకకి నువ్వు సహాయం చేస్తావా? చెప్పు. కామెడీ చేయకుండా ఇక నువ్వు వెళ్ళు. ఇలా చూడు ఉడతా, ఇలా ఎవరిని ఎగతాళి చెయ్యకూడదు. ఇలా చూడు చీమ, ఇక నుంచి మనమందరం స్నేహితులుగా ఉందాం. ఆ విధంగా చెప్పి ఆ రామచిలక అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. ఉడత కూడా పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న చెట్టు మీదకెక్కింది. ఒకరోజు ఆ ప్రాంతానికి ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడికి ఏం పని? వేటాడమే కదా. వేటగాడికి వేటాడడానికి ఏమైనా దొరుకుతుందా అని చుట్టూ తిరగ చూశాడు. అప్పుడు చెట్టు మీద ఉన్న రామచిలుక కనిపించింది. వెంటనే ఏం చేశాడంటే విల్లుతో బాణాన్ని గురిపెట్టాడు. అప్పుడు అటుగా ఆహారాన్ని తీసుకువెళ్తున్న చీమ వేటగాడిని చూసింది. అక్కడ జరగబోయేది చీమ పసిగట్టింది. ఆ వేటగాడు పాపం ఆ పచ్చ చిలుకకి గురిపెట్టినట్టున్నాడు. ఎలాగైనా ఆ పచ్చ చిలుకను నేను కాపాడి తీరాలి. చీమ అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి వేటగాడి కాలి దగ్గరికి వెళ్ళింది. వెళ్లి ఏం చేస్తుంది? టక్కును కొరికేసింది. ఎలా అయితేనే నేను ఈ రోజు ఆ పచ్చ చిలుకని కాపాడేశాను. ఇలా చూడు చీమ, దయచేసి నన్ను క్షమించు. ఆ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడాను, అందుకే ఇప్పుడు నిన్ను క్షమించమంటున్నాను. అదేం పర్వాలేదు మిత్రమా. భూమిలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తగ్గ తెలివితేటలు ఉంటాయి. అందులో పెద్దది చిన్నది అని ఎలాంటి తేడాలు ఉండవు. చాలా కాలం క్రితం జరిగిన కథ ఇది. ఒక గ్రామంలో బట్టలుతికే చాకలుండేవాడు. గ్రామంలో అందరిళ్ళకి వెళ్ళి బట్టల్ని తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి ఇచ్చి చేతికందిన డబ్బుతో తను తన భార్య సుఖంగా జీవించేవారు. తనకి ఒక గుర్రం, ఒక గాడిద ఉండేవి. మన దగ్గర ఈ గాడిద గుర్రం ఉండడం చాలా మంచిదైంది కదో. అవునవును, లేదంటే ఆ బట్టలన్నిటినీ మనమే మోసుకుని వెళ్లాల్సి వచ్చేది. ఈ గుర్రం మన దగ్గర ఉన్నందువల్ల చాలా దూరం ప్రయాణించగలుగుతున్నాం. సరిగ్గా చెప్పారు. ఆ గుర్రాన్ని గాడిదని ఒకే ఇంట్లో కట్టుంచారు. అయినా సరే గుర్రం గాడిదని ఒక స్నేహితుడిగా ఒప్పుకునేదే కాదు. నువ్వు చండాలమైన గాడిదవి. నువ్వు అసలు చూడ్డానికి ఏమాత్రం అందంగా లేవు. కానీ నేను చూడు ఎంత అందంగా ఉన్నాను. ఇలా చూడు మిత్రమా, అది నిజమే. కానీ నేను నీతోనే కదా బతుకుతున్నాను. ఇంకోసారి నన్ను మిత్రమా అని పిలిచావో నీ కాడ వస్తున్న దుర్వాసన వల్ల నేనిక్కడ నిలబడలేకపోతున్నాను. ఒంటి శుద్ధం లేని గాడిద. ఛే, ఆ విధంగా చెప్పకూడదు మిత్రమా. మన యజమాని అంత భారాన్ని నేనే కదా మోస్తున్నాను. మన ఇద్దరికి ఆయన ఒక్కరే కదా యజమాని.
కానీ చూడు, నీ జీవితం చాలా సుఖమైంది, కానీ నా జీవితం చాలా కష్టమైంది. ఏంటి నువ్వు అంత మాట అనేసావు? మన యజమాని ఆయన మొత్తం భారాన్ని నన్నే మోసుకురమ్మంటారు. నీ విషయం అలా కాదుగా, నీకు చిన్న చిన్న పనులేగా అప్పు చెప్తున్నారు. ఓ అదా విషయం. నాకంటూ కొంత గౌరవం ఉంది తెలుసా నీకు? నేను నీలా కాదు. ఈ విధంగా చెయ్యొద్దు మిత్రమా. నువ్వు తన్నింది నాకెంత నొప్పిగా ఉందో తెలుసా? నేను నీలాంటి ఒక జంతువే కదా. ఇలా చూడు, నువ్వు ఎప్పటికీ నాలా కాలేవు. మంచి బుద్ధి బలం శక్తి ఉన్నటువంటి వాళ్ళం మేము. నువ్వు ఒట్టి అడ్డగాడిదివి, బుద్ధిహీనుడివి, దేనికి పనికిరాని వాడివి. నువ్వు కాస్త దయతో మాట్లాడితే మంచిది. రేయ్ అడ్డగాడిదా, వాళ్ళకున్న మర్యాదలు గౌరవాల్ని బట్టే జీవితం ఉంటుంది. నీకింత పొగరు ఉండకూడదు మిత్రమా. అలా చాలాసార్లు గుర్రానికి గాడిదకి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. గాడిద కంటే తనే గొప్ప అన్న అభిమానం గుర్రంలో ఎప్పుడూ కనిపిస్తుండేది. ఓ పెద్ద వర్షం కురిసేలా ఉంది. బట్టలన్నీ త్వరగా తీసి మడత పెట్టాలి. ఓహ్, ఈ మూట చాలా బరువుగా ఉందే. ఆ విధంగా చాకలి, గుర్రం, గాడిద ఇంటి దిశగా నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కువ బరువు ఉండటం వల్ల గాడిద చాలా నెమ్మదిగా వెళ్ళసాగింది. మిత్రమా, నేను మోసుకొస్తున్న ఈ మూట చాలా బరువుగా ఉంది. ఈ మూట మోసుకుంటూ నేను నడవలేకపోతున్నాను. దానికి నన్నేం చేయమంటావు? నాకు కాస్త సహాయం చేయొచ్చు కదా. సహాయమా? నీ మూటని నేను మొయ్యాలా ఏంటి? అటువంటిదేం లేదయ్యా. నాకు భారంగా ఉన్న కొద్ది బట్టల్ని మాత్రం నువ్వు తీసుకొస్తే చాలు. ఏయ్ గాడిదా, నీ వస్తువుల్ని నువ్వే మోసుకొని రావాలి. నేను గుర్రాన్ని, నీలా బానిసను కాదు. సహోదరా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కాస్త సహాయం చేయవా? నేను నీకు ముందే చెప్పాను కదా, మూటలు మొయ్యడం నీ పని అని. ఒక్కో అడుగుని ముందుకు వేయటానికి ఆ గాడిద చాలా కష్టపడేది. అంతలోగా నా వల్ల కాలేదు. అరే ఏంటిది? బరువులు మొయ్యలేక కింద పడిపోయావా? పెద్ద వర్షం కురిసేలా ఉంది. బట్టలు ఇంటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? పడిపోయిన గాడిద మీద నుంచి ఆ వ్యక్తి బట్టల మూటల్ని తీసేశాడు. ఓహో, పాపం ఈ గాడిద బాగా అలసిపోయినట్టుగా ఉంది. ఇకపై ఇది బరువులు మొయ్యలేదనుకుంటాను. ఇప్పుడు ఈ బట్టలన్నీ ఆ గుర్రానికి కట్టి తీసుకెళ్లాల్సిందే. ఆ విధంగా ఆ చాకలి బట్టల మూటల్ని గుర్రం మీద వేసి కట్టాడు. అంతేకాదు ఆ వ్యక్తి గాడిదను కూడా అహంకారంగా ఉన్న గుర్రం పైకే ఎక్కించాడు. ఇంటి దిశగా వెళ్ళసాగారు. నేనిలా మూటలు మోయడానికి కారణం నా అహంకారపు మాటలే. నేను ఆ గాడిదకి సాయం చేసుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.